మేడం మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం, ఎక్కువగా ఉన్నాయి కేసులు, ల్యాండ్కి సంబంధించిన కేసులు, ముఖ్యంగా అగ్రికల్చర్ ల్యాండ్స్. ఎవరో వచ్చి ఇది మాది అని చెప్పేసి అనడం, కేసులు అవడం జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంటాయి? ఇది సివిల్ డిస్ప్యూట్స్ కిందకు వస్తాయండి. ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం మీరు అన్నట్టు. దీనికి కారణం ఏంటంటే ఒక్కొక్కసారి ఆ యాక్చువల్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఊర్లో ఉండకపోవడం, తర్వాత వాళ్ళు రెవెన్యూ రికార్డ్స్ అనేది ఏవైనా వాళ్ళకి తెలియక నెగ్లెక్ట్ చేయడం. ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్నా సరే, వాళ్ళకి వారసత్వంగా వచ్చినా సరే, మ్యూటేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏది రెవెన్యూ రికార్డ్స్, వాళ్ళ పట్టా పాస్బుక్స్ కానీ ఏమైనా వాళ్ళ పేరు మీదకొని మార్చుకునే ప్రాసెస్ని మ్యూటేషన్ అంటారు. ఇప్పుడు మీరు వారసత్వంగా వచ్చింది ఒక భూమి లేదా కొనుక్కున్నారు ఒకళ్ళ దగ్గర నుంచి, ఆ ప్రీవియస్ ఓనర్ నుంచి మీ పేరు మీదకి ఆ భూమిని మీరు రెవెన్యూ రికార్డ్స్లో మార్పు చేసుకోవాలి. అప్పుడు మనకి మీకు ఓనర్షిప్ ఉంటుంది, మళ్ళీ రెవెన్యూ రికార్డ్స్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మీ పేరున. ఇది కొంతమంది తెలుసో తెలియకో నెగ్లెక్ట్ చేయడం వల్ల వేరెవరో వాటిని మిస్యూజ్ చేసుకొని వాళ్ళ పేర్లు రిఫ్లెక్ట్ చేయించుకున్నారు అనుకోండి, అప్పుడు మనకి సివిల్ లిటిగేషన్స్ అనేవి తలెత్తుతాయి. సో మ్యూటేషన్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా ఫాలో చేసుకుంటే మనకి సివిల్ లిటిగేషన్ అనేది తగ్గించుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి.